హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ క్యాచిసి ఆర్ట్స్. ఈరోజు పెన్షన్దారులకైతే ఒక శుభవార్త తీసుకురావడం జరిగింది. ఆ శుభవార్త ఏంటంటే కేవలం పాత పెన్షన్దారులకు మాత్రమేనండి, కొత్త పెన్షన్దారులకు మాత్రం కాదు. పాత పెన్షన్లు ఏవైతున్నాయో కలుగీత కార్మికులు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు, వికలాంగుల పెన్షన్స్, డయాలిసు ఏదైతే ఉన్నాయో వీరందరూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ శుభవార్త కేవలం. అయితే ఈ పింఛన్ అనేది మనకు ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ వీడియో ఎవరైనా చూస్తుంటే కొత్తవారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తెలియని వాళ్ళకు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకెళ్తుంది కాబట్టి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా షేర్ చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేసినట్టు అవుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా అది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే ఉన్నదో పింఛన్ వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చివరి వరకు వీడియో చూడగలిగితే మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వీడియో చూడగలరని మీకు మనవి చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ప్రూఫ్ పెట్టడం జరిగింది. మార్చి నెల పింఛన్లు విడుదల పత్రిక ప్రకటన. ఇందు మూలంగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియజేయనది ఏమనగా తేదీ 25/4/2025 నుండి తేదీ 3/5/2025 వరకు బట్వాడా చేయబడినని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయంను పింఛన్దారులు గమనించి పింఛన్ పొందవలసిందిగా కోరనైనది. పింఛన్దారులకు గమనిక: పింఛన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారీలను నమ్మవద్దు. పింఛన్ పొందేటందుకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. పింఛన్ మొత్తము 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలను. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, DRDA, నల్లగొండ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.